స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. ఇక తమ ముందున్న 3 రకాల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు తెలిపిన మంత్రులు తుది నిర్ణయాన్ని మాత్రం ముఖ్యమంత్రికే వదిలేశారు. ఇక దీనిపై 1-2 రోజుల్లో సీఎం తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తా ఉంది. మరోవైపు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్య సమావేశం జరగనున్నట్లు తెలిసింది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో వేగం పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లులు ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారు వ్యవహారం తేలడం లేదు. దాంతో స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో జరిపిన సమావేశంలో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్న అంశంతో పాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం లేదా జీవోను విడుదల చేసి అధికారికంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లడం అనే 3 అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లు స్థానిక సమరంపై ఎలా ముందుకెళ్దాం, ఏం చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయం కోరారు. దీన్ని కొందరు మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఇక్కడ గవర్నర్, అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు, అలాగని తిరస్కరించను లేదు. అదే సమయంలో కేంద్రం వాటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటుందా అన్నది తెలియదు. అందుకే బిల్లును ఆమోదించే వరకు పోరాటం చేద్దామని అన్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల వ్యవహారం అధికారికంగా తేలాకే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరికొందరు మంత్రులు మాత్రం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్దామని అనడంతో దీనిపై తలెత్తే న్యాయపరమైనటువంటి సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే విషయంలో చిత్తశుద్ధితో ధైర్యంగా ముందుకెళ్దామని మంత్రులు అన్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం 1-2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక మంత్రులతో సీఎం నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులు ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్ల వ్యవహారాన్ని వివరించారు.